Hi guys, welcome back to Priya's YouTube channel. Sorry for the delay. నేను నిఫ్టీ అనాలిసిస్ పోస్ట్ చేస్తానని చెప్పాను మీకు, బట్ పోస్ట్ చేయలేదు. నో వరీస్, రేపటి అనాలిసిస్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ నోట్ దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో మన అనాలిసిస్ ఎలా వర్క్ అవుతున్నాయి, వర్క్ అవ్వట్లేదు అని క్రాస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. సో నేను ఎక్కడ మీకు బై తీసుకోండి కానీ సెల్ తీసుకోండి కానీ నేను ఎలాంటి గైడెన్స్ ఇవ్వట్లేదు మీకు. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్, సపోర్ట్, రెసిస్టెన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నేను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తాను అనాలిసిస్ బిఫోర్ డే. సో రేపటి డే మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో మీరు జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. సో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, హాయ్ ట్రేడర్స్, మనం రేపటి అనాలిసిస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. నిఫ్టీ. సో ఈరోజు అనాలిసిస్ వచ్చేసరికి నాకైతే ప్రాపర్గానే వర్కౌట్ అయింది. సో ఈరోజు మార్కెట్ చూసినట్టయితే మనకి అప్ మూమెంటం ఇచ్చింది అండ్ డౌన్ మూమెంటం, మళ్ళీ అప్ మళ్ళీ డౌన్. సో ఈరోజు మిక్స్డ్ మార్కెట్ ఉండే, ట్రెండింగ్ మార్కెట్ కాకుండా. సో ఫస్ట్ థింగ్, మన ఓన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ ట్రేడర్గా మన ఓన్ అనాలిసిస్ చేస్తూ ఏంటంటే మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది ట్రేడర్స్. సో కాబట్టి మీరు కూడా మార్కెట్ అయిపోయిన తర్వాత అసలు మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, సో ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని దాని ప్రకారంగా వెళ్ళండి. వెళ్తే ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఖచ్చితంగా ఉంటారు మీరు. సో నా ప్లాన్ ఏంటంటే రేపటికి, సో ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది. సో రేపు మూమెంటం చెప్పలేం, మూమెంటం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సైడ్ వేస్లో ఉంటే మాత్రం ఇగ్నోర్ చేస్తాం. సైడ్ వేస్లో లేకపోతే డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా మనం ప్లాన్ చేసుకుందాం. సో డౌన్ ట్రెండ్ వస్తే మాత్రం 25,070 బిలో ట్రేడ్ చేస్తే నేను పిఈ సైడ్ ప్లాన్ చేస్తాను ట్రేడర్స్. లేదు సిఈ సైడ్ అప్ ట్రెండ్ ఉందనుకో, 25,220 క్రాస్ చేసిందనుకో, దెన్ అప్పుడు నాకు పెద్ద టార్గెట్ ఉంది కాబట్టి 100 పాయింట్స్ టార్గెట్ ఉంది కాబట్టి ఫ్యూచర్ ఇండెక్స్లో. సో అప్పుడు నేను సి సైడ్ ప్లాన్ చేస్తాను. అప్పటి వరకు ఈ ఒకవేళ ఈ 25,220 నుంచి లేకపోతే 25,000 బిట్వీన్లో రన్ అవుతే మాత్రం నేను మార్కెట్ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా మూమెంటం ఇచ్చేసింది అప్ సైడ్. సో వస్తే ఇప్పుడు డౌన్ ట్రెండే రావాలి. సో చెప్పలేము మార్కెట్ ఏ విధంగా ఎప్పుడు నడుచుకుంటుంది. రేపు ఓపెన్ అయ్యే వరకు నేను చెప్పలేను మార్కెట్. సో కాబట్టి రేపు ఓపెన్ అయిన తర్వాత కూడా ఒకవేళ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనాలిసిస్ బేస్ చేసుకొని కూడా మార్నింగ్ ఒక పోస్ట్ చేస్తాను నేను యూట్యూబ్లో. ఒకసారి చెక్ చేయండి మీరు. ఆఫ్టర్ 9:15 తర్వాత పోస్ట్ చేస్తాను, చూడండి. సో రేపటి నా అనాలిసిస్ వచ్చేసరికి ఒకవేళ నిఫ్టీ కనుక 25,070 బిలో ట్రేడ్ అయితే పిఈకి తీసుకుంటా, లేదు 25,220 అబో ట్రేడ్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సో ఈ మధ్యలో నేను ప్లాన్ చేయను. ఒకవేళ మూమెంటంని బట్టి చేసినా చేయొచ్చు, చెప్పలేము. సో దిస్ ఈజ్ మై ఓన్ అనాలిసిస్. సో మీరు కూడా అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి, సపోర్ట్ రెసిస్టెన్స్ గీయడం స్టార్ట్ చేయండి, ఓన్గా ట్రేడ్ చేయండి ట్రేడర్స్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ప్రాపర్ ట్రేడ్. లైక్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ స్టార్ట్ కాకముందుకే మీరు అనాలిసిస్ చేస్తారు కదా ఒక ట్రేడ్ని అనుకోండి. లైక్ ఈరోజు నేను సిఈ మార్కెట్ అయితేనే ట్రేడ్ చేస్తా, లేదు పిఈ మార్కెట్ అయితేనే ట్రేడ్ చేస్తా, అంటే అప్ సైడ్ ఉంటేనే ట్రేడ్ చేస్తా, లేదు అప్ సైడ్ వెళ్ళట్లేదు డౌన్ సైడ్ వస్తుంది ట్రేడ్ చేయను అనుకోండి. లేదు నేను డౌన్ సైడ్ ఉంటేనే ట్రేడ్ చేస్తా, డౌన్ సైడ్ వస్తుంది ట్రేడ్ చేయండి. సో అలా చేసినా కూడా మనకి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా వర్క్ అవుతుంది. సో ప్రాపర్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. సో ఈరోజు అనాలిసిస్, రేపటి అనాలిసిస్ అయితే ఈ వీడియోలో చెప్పాను. సో రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూద్దాం. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. సో ప్లీజ్ అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నేను ఎక్కడ సెల్ బై చేయమని చెప్పట్లేదు మీకు, జస్ట్ నా అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నా. అది వర్క్ అవుతుందా అవ్వట్లేదా రేపటి మార్కెట్లో మనం చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.